బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో అడుగుపెట్టినా కానీ హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు ఫస్ట్ వీక్ ను కంప్లీట్ చేసుకునే పనిలో ఉండగా 6వ రోజున హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు 7వ రోజున బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేక మరోసారి డ్రాప్స్ ను దక్కించుకుంటూ ఉంది. అన్ని చోట్ల డెఫిసిట్లు నెగిటివ్ షేర్స్ ను సొంతం చేసుకుంటున్న ఈ సినిమా ఉన్నంతలో షేర్ పరంగా అవన్నీ ఏవీ తీయకుండా 7వ రోజున తెలుగు రాష్ట్రాలలో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 40 లక్షల రేంజ్ నుండి 45 లక్షల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం పెరగవచ్చు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లాంటి ఏరియాలలో పెద్దగా ఇంపాక్ట్ నేమీ చూపించలేకపోతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 50 లక్షలకు అటు ఇటుగానే షేర్ ను 7వ రోజున అందుకునే అవకాశం ఉండగా గ్రాస్ పరంగా 1 కోటి రేంజ్ లో అటు ఇటుగా గ్రాస్ ను సినిమా ఈ రోజున అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం మంచి స్టార్ట్ తర్వాత పూర్తి నిరాశ కలిగించే కలెక్షన్లతోనే సినిమా ఇప్పుడు కంప్లీట్ చేసుకోబోతుంది ఫస్ట్ వీక్ ను. ఇక రెండో వారంలో కింగ్డమ్ మూవీ ఉండటంతో ఎంతవరకు హోల్డ్ ను ఈ సినిమా చూపించగలుగుతుందో చూడాలి. ఇప్పుడు మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ కెరీర్ లో మంచి కంబ్యాక్ మూవీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన మినిమం ఇంపాక్ట్ ను కూడా సినిమా చూపించలేకపోయింది. ఇక రెండో వారంలో సినిమా ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ ను చూపించగలుగుతుందో చూడాలి. ఇక ఫస్ట్ వీక్ గాను సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లతో ఫస్ట్ వీక్ ను కంప్లీట్ చేసుకుందో చూసి ఓవరాల్ ఏరియాల వారి కలెక్షన్ వివరాలను అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.